పోడు భూముల పర్యవేక్షణకు వెళ్లిన అటవీశాఖ అధికారి శ్రీనివాసరావును అతి కిరాతకంగా హత్య చేయడం అమానుషమని అటవీశాఖ అధికారి సాంబు అన్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ అధికారులు సిబ్బంది విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అటవీశాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అటవీశాఖ సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహించాల్సి వస్తుందని, సీఎం కేసీఆర్ అటవీశాఖ అధికారులకు ఆయుధాలు అందిస్తామని ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పోడు సర్వేలో తమకు ఆయుధాలు ఇచ్చేంత వరకు సర్వే విధులను నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. తక్షణమే అటవీ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలి. మరియు పోడు సర్వేపై సరైన క్లారిటీ లేకుండానే మమ్మల్ని సర్వే చేయమని అన్నారు తప్ప అసలు ఏంటి అనేది దానిపై ఖచ్చితమైన నిర్ణయం ఏం లేకున్నా కానీ వారు సర్వే చేసామని బలవంతంగా మమ్మల్ని చేయడము, అందులో భాగంగా ఈ పోడు రైతులు మా రేంజ్ ఆఫీసర్ని అతి కిరాతకంగా చంపడం అనేది చాలా హేమమైన చర్య. ప్రభుత్వం ఇప్పటికైనా పోడు సర్వేను ఆపి సరైన దాన్ని క్లారిటీ ఇచ్చి ఈ విధంగా చేయబడడాన్ని పబ్లిక్కి చెప్పాలి, ఇటు అటవీ అధికారులు కూడా చెప్పాలని, అందుకు తోడుగా మన రాష్ట్రం నుంచి వెంటనే తరిమివేయాలి. వారు చేసిన సంఘటనలో భాగంగా మాకు అతి విలువైన అధికారి హానెస్ట్ ఆఫీసర్ను మేము పోగొట్టుకున్నాము. ఇక ముందు ఎవరి ప్రాణాలు పోగొట్టుకోలేము.